రిమ్స్ లో పనిచేస్తున్న 300 మంది ఓసీఎస్ స్టాఫ్ నర్సులు 8 నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని కంటిన్యూషన్ లెటర్లను ఇవ్వాలని ఆదిలాబాద్ రిమ్స్ ఎదుట తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో 42 మంది 300 ఓసీఎస్ స్టాఫ్ నర్సులు కాంట్రాక్ట్ పద్ధతిన 4 ఏళ్లుగా పనిచేస్తున్నామని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందించామన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం తమతో వెట్టి చాకరీ చేయించుకుని సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదన్నారు. 8 నెలలుగా వేతనాలు చెల్లించుకుంటే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం రిమ్స్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్, డిఎంఈ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని పలు సందర్భాల్లో కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాలుగా మేము ఇక్కడ పని చేస్తున్నాము. ఇంతకు ముందు కూడా మాకు ఇలానే అయింది. అడుక్కునే వరకు శాలరీస్ రావనే దీన స్థితిలోకి వచ్చేసినాం. మేము సర్వీస్ చేయడానికి మేము ముందు కావాలి. ఎవరైనా సర్వీస్ చేయకపోతే ఫస్ట్ వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. కానీ మాకు శాలరీ మాత్రం లేదు. శాలరీ లేదని మేము అందరి దగ్గరికి వెళ్ళినాం అడగడానికి. ఇంతకు ముందు 2 సంవత్సరాలు అంటే 2 రోజులు 3 రోజులు ఆల్రెడీ నిరసన తెలిపినాము. 2 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము. కానీ ఎప్పటి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అందులో ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తారు మమ్మల్ని. డైరెక్టర్ సార్ విరమించుకోండి అని చెప్తున్నారు. అసలు ఇన్ని రోజులు తిరిగినా ఎలాంటి న్యాయం లేదు. ఇప్పుడు కూడా అవుతారనే నమ్మకం లేదు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో 300 ఓసీఎస్ ప్రభుత్వ కాంట్రాక్ట్ కింద 42 మంది స్టాఫ్ నర్సులు పనిచేస్తా ఉన్నారు. గత కరోనా కాలంలోనూ వీళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్లుగా ముందుండి సేవలు అందించారు. నిస్వార్థంగా, నిజాయితీగా ప్రాణాలకు తెగించి వీళ్ళు సేవలు అందించారు. ప్రభుత్వం మాత్రం పిఆర్సీ విషయంలోనూ స్టాఫ్ నర్సులకు అన్యాయమే చేసింది. రెగ్యులర్ వాళ్ళతో సమానంగా వేతనాలు పెంచకుండా ఈ ఏదైతే పాత వేతనాలు చెల్లించే వాళ్ళు దాంట్లోనే 30% వీళ్ళకి ఇంక్రీజ్ చేస్తూ పిఆర్సీని వర్తింప